అయ్యా మీ యొక్క నామము మీ యొక్క పూర్వస్థితి నిన్ను చూడకపోతే ఆడించడంతో భయం అవుతుంది బాధ్యతలు అవి గుర్తు గుర్తు అనుకుంటూ ఉన్నాయి ఏమంటలే వారిని పేరేం పేరే సేవక అయ్యా కైలాసవాసుడను అయ్యా గరళకంఠుడను అయ్యా నాగభూషణుడను పార్వతి మనోహరుడను అయ్యా నా నామంబు భోళాశంకరుడను బోల్ శంకరయ్య నేను భోళాశంకరుని గల బోళ్ళమ్మ శంకరన్న ఓహో నువ్వేం పని చేస్తావే తపస్సు చేసుకుంటే కూర్చుంటాను. ఓహో ఎవరు అడిగినా ఏది అడిగినా లేదనుకుంటా మరణించే భోళాశంకరుడు అయ్యా నువ్వేనా బాంచను కైలాస వాస ఓ కైలాస వాస నా పిల్లల కైలాస వాస కైలాస వాస కైలాస వాస నా పిల్లల కోసూడు కైలాస వాస నా పిల్లల కోసూడు కైలాస వాస నా పిల్లల కోసూడు కైలాస వాస అయ్యా మాకైతే కష్టం దొరికిపోయినట్టే బాంచలి అయ్యా నీ యొక్క భార్య పేరు వాళ్ళు ఒకసారి జరుగుతాయి అయిపోవు అమ్మా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ సవిస్తానం వినపించుకుంటాన్ని
సేవకా, అమ్మా నేను హిమవంతుని పుత్రికను. హిమావంతుని పుత్రికవు. అవును సేవకా. అమ్మా ఆ కైలాసగిరి నేలే భోలాశంకరుని అర్ధాంగిని. నా నామము పార్వతీదేవి అని అందరు. ఓహో, హిమావంతుడు అనగా దక్షిణ బ్రహ్మ, దక్షిణ బ్రహ్మ అనగా హిమావంతుడు. హిమావంతుని భార్య మేనకదేవి, మేనకదేవి కన్న పుత్రిక. నీ యొక్క నామము పార్వతీదేవి. అమ్మ నువ్వే నాన్నమ్మ పార్వతీదేవి. అవును సేవకా. అని ఒక డౌట్ అమ్మా, చెప్పు సేవకా. నువ్వనైతే నాకు అనుమానం అనిపిస్తుందావా? ఎందుకు సేవక? ఎందుకు రాంటానవా? అవును. వీళ్ళు తెల్లారితే అయ్యానదే సోమవారం పార్వతీరాయకులు ఇచ్చామని నువ్వెందుకైపోయావా? వాళ్ళందరూ నా భక్తులే సేవకా. ఓహో, నీ యొక్క భక్తులు నీ యొక్క ఆశీర్వాదం వలంగా. ఎందుకంటే అది ఒక భిక్షం కాదు. ఎవరు చేసిన పాపం అయినా ఈ యొక్క భిక్షారూపంగా ఓవలని చెప్పి వాళ్ళని దానం అడిగేది నీ రూపకంగా అన్నారు. నా రూపకంగా నా భక్తులు వచ్చి అలా చేస్తారు సేవకా. అవ్వా, కొంతమంది రాసుంటి కావడం వచ్చినోడు ఏం చేతగాక బొట్టు పెట్టుకొని తిరుగుతారని అంటారు. కానీ పాపం చేసిన వాళ్ళ పాపాలని భిక్షం తీసుకొని వాళ్ళను పుణ్యాత్మగా చేసే తల్లి సేవకా. పార్వతీరాయసిన భిక్షం అనేది అందుకేనంటవా? అవును సేవకా. ఇప్పటికైనా కొంతమంది నాశనం తెలియదు, అక్కడి నుంచి బుద్ధి తెచ్చుకోవాలి. ఈ బాంఛన తల్లి ఇప్పుడు ఎక్కడికి పోతాను బాంఛను? నేను నా నాదుని దగ్గరికి వెళ్తున్నాను. ఈ యొక్క కైలాసం పోతానంటవా? అవును సేవ. సరే, కొలువు తిరుగు బాంఛన తల్లి.